కూడా सम्मिलित अभिवृद्धि कोसम इंफ्रास्ट्रक्चर को लेकर हम कभी ऐसे सवालों में नहीं उलझे कि हमें रेलवे का विकास करना है या सड़क परिवहन का। हम कभी इसे लेकर दुविधा में नहीं फंसे कि हमें पोर्ट पर ध्यान देना है कि हाईवे पर। మేము మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి సందేహాలకి లోను కాలేదు. అది రైల్వేల అభివృద్ధి అయినా రోడ్ల అభివృద్ధి అయినా మనం పోర్టుల అభివృద్ధి చేద్దామా రహదారుల అభివృద్ధి చేద్దామా అనే విషయంలో సందేహపడలేదు. इंफ्रास्ट्रक्चर के इस आइसोलेटेड व्यू से देश को भारी नुकसान उठाना पड़ा. इससे सप्लाई चेन पर असर पड़ा और लॉजिस्टिक्स का खर्च बढ़ गया. మౌలిక సదుపాయాల్లో ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచన కారణంగా దేశానికి భారీ నష్టం చవిచూసింది. మిత్రులారా, సరఫరా గొలుసు రవాణా సౌకర్యాలు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. साथियों, सप्लाई चेन और लॉजिस्टिक्स मल्टी मॉडल कनेक्टिविटी पर निर्भर करते हैं. इसलिए हमने इंफ्रास्ट्रक्चर के विकास को लेकर के नई अप्रोच अपनाई. हमने विकास के इंटीग्रेटेड व्यू को महत्व दिया. మిత్రులారా, సరఫరా గొలుసు బహుముఖమైన అనుసంధానంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మేము మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకమైన ఒక కొత్త పద్ధతిని ప్రారంభించాం. మౌలిక సదుపాయాలు ఏకీకృత ఆలోచనలతో పెద్దపీట వేశాం. आज जिस इकोनॉमिक कॉरिडोर की नींव रखी गई है उसमें 6 लेन वाली सड़क का प्रावधान है. पोर्ट तक पहुंचने के लिए एक अलग सड़क भी बनाई जाएगी. एक तरफ हम विशाखापट्टनम रेलवे स्टेशन को संवार रहे हैं तो दूसरी तरफ फिशिंग हार्बर को अत्याधुनिक बना रहे हैं. నేడు ఎకనామిక్ కారిడార్ ఆర్థిక లోగుల గురించి ఆలోచిస్తున్నాము. అందులో 6 రోడ్ల సదుపాయం గురించి ఉంది. పోర్టు వరకు చేరడం కోసం ఒక ప్రత్యేకమైన రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక పక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తున్నాం, ఇంకో పక్క మన చేపల రేవుని కూడా ఆధునీకరిస్తున్నాం. साथियों, इंफ्रास्ट्रक्चर का ये इंटीग्रेटेड व्यू पीएम गति शक्ति नेशनल मास्टर प्लान की वजह से संभव हुआ है. गति शक्ति प्लान से न सिर्फ इंफ्रास्ट्रक्चर निर्माण की रफ्तार तेज हुई है बल्कि इससे परियोजनाओं पर लगने वाला खर्च भी कम हुआ है. మిత్రులారా, మౌలిక సదుపాయాల ఏకీకృత ఆలోచన కారణంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళిక కారణంగా జరుగుతుంది. మిషన్ గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల వేగం పెరుగుతుంది. దీంతో పాటు అనేక ప్రాజెక్టులపై జరిగే ఖర్చు బాగా తగ్గుతుంది. मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम ही हर शहर का भविष्य है और विशाखापट्टनम ने इस दिशा में कदम बढ़ा दिया है. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ బహుముఖమైన రవాణా వ్యవస్థ ప్రతి నగరం యొక్క భవిష్యత్తు. విశాఖపట్నం కూడా ఈ దిశగా ముందడుగు వేస్తుంది. मुझे मालूम है कि इन परियोजनाओं का आंध्र के लोगों को लंबे समय से इंतजार था और आज जब ये इंतजार पूरा हो रहा है तो आंध्र प्रदेश और इसके तटीय क्षेत्र एक नई रफ्तार के साथ विकास की इस दौड़ में आगे बढ़ेंगे. నాకు తెలుసు మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ఆంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈరోజు మీ నిరీక్షణ పూర్తయిన సందర్భం ఆంధ్రప్రదేశ్ మరియు తీర ప్రాంతం యొక్క కొత్త వేగంతో
అభివృద్ధి దిశగా ఉరకలు వేస్తుంది. साथियों, आज पूरी दुनिया संघर्ष के नए दौर से गुजर रही है. कुछ देशों में जरूरी सामानों की किल्लत है, तो कुछ देश ऊर्जा संकट से जूझ रहे हैं. तकरीबन हर देश अपनी गिरती अर्थव्यवस्था को लेकर परेशान है. మిత్రులారా, ఈరోజు ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉంది. కొన్ని దేశాలకు నిత్యావసర సరుకులు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు ప్రతి దేశం వాళ్ళ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందుతున్నారు. लेकिन इन सब के बीच भारत कई क्षेत्रों में बुलंदियां छू रहा है. भारत विकास की नई गाथा लिख रहा है और इसे सिर्फ आप ही महसूस नहीं कर रहे हैं, बल्कि दुनिया भी बड़े गौर से आपकी तरफ देख रही है. కానీ ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అనేక సవాళ్ల మధ్య కొత్త ఎత్తులు చేరుకుంటుంది. భారతదేశం ఒక సరికొత్త అభివృద్ధి చరిత్ర రాస్తుంది. ఇది కేవలం మనం అనుభవిస్తుందే కాదు, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. आप देख रहे होंगे कि कैसे एक्सपर्ट और बुद्धिजीवी भारत की प्रशंसा कर रहे हैं. आज भारत पूरी दुनिया की उम्मीदों का केंद्र बिंदु बन गया है. మీరు చూస్తున్నారు, ప్రపంచం భారతదేశంలో ప్రముఖులు అనేక మంది మేధావులు ప్రశంసిస్తున్నారు. ఇది మీరు చూస్తున్నారు. నేడు భారతదేశం ప్రపంచం మొత్తం యొక్క ఆశల యొక్క కేంద్ర బిందువుగా మారింది. ऐसा इसलिए संभव हुआ है क्योंकि आज भारत अपने नागरिकों की आशाओं, आवश्यकताओं को सर्वोपरि रखते हुए काम कर रहा है. हमारी हर पॉलिसी, हर फैसला सामान्य मानवी के जीवन को बेहतर बनाने के लिए है. ఇది ఎందుకైందంటే ఇప్పుడు భారత్ వాళ్ళ పౌరుల యొక్క ఆకాంక్షలను, ఆశల్ని ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది. మా ప్రతి విధానం, మా ప్రతి నిర్ణయం సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసమే. आज एक तरफ पीएलआई स्कीम, जीएसटी, आईबीसी, नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन, गति शक्ति जैसी पॉलिसी की वजह से भारत में निवेश बढ़ रहा है, तो दूसरी तरफ गरीबों के कल्याण के लिए चलाई जा रही योजनाओं का लगातार विस्तार हो रहा है. నేడు ఒక పక్క పీఎల్ఐ స్కీమ్, జీఎస్టీ, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాలు, పైప్ లైన్, గతిశక్తి వంటి పాలసీలు వల్ల భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోపక్క పేదవాళ్ల కళ్యాణం కోసం అనేక పథకాల్ని అమలు చేస్తున్నాం. వాటిని నిరంతరం పెంచుకుంటూ పోతున్నాం. विकास की इस यात्रा में आज देश के वो इलाके भी शामिल हैं जो पहले हाशिए पर होते थे. सबसे पिछड़े जिलों में भी एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम के जरिए